అయితే కొంత స్వాతంత్రం కాదా? 4ంటికి లేద్దాం అనుకుంటున్నా, అది స్వాతంత్రం. ఇవాళ 8ంటికి పడుకుందాం అనుకుంటున్నా, కానీ నిద్ర ఎప్పుడు వస్తుంది అన్నది నా చేతుల్లో లేదు. అది స్వేచ్ఛ, ఇది స్వాతంత్రం. పడుకోవటానికి నేను ప్రిపేర్ అవ్వటానికి, ప్రిపరేషన్కి స్వాతంత్రం ఉంది, ఎక్స్పీరియన్స్కి స్వేచ్ఛ లేదు. ఎక్కడుంది స్వేచ్ఛ? నిద్ర అనే ఒక అనుభవానికి స్వేచ్ఛ లేదు. అట్లనే మెలకువ అనే ఆ ప్రక్రియకి విషయంలో నాకు స్వేచ్ఛ లేదు. స్వాతంత్రం అర్థం చేసుకోగలను. మెలకువ ఏమిటి, నిద్ర అంటే ఏమిటి, మెలకువ వస్తే నేను ఏం చేయాలి, మెలకువ నిద్ర పట్టాక నిద్రని ఎలా పోవాలి, ఏం ఏర్పాటు చేయాలి, ఇంతవరకు స్వాతంత్రమే ఉంది కానీ స్వేచ్ఛ. ఈ డిఫరెన్స్ తెలిస్తే మనసుకి ఒక పరిపూర్ణమైన శాంతి వస్తుంది. ఆ మనసుకు వచ్చిన శాంతికి స్వేచ్ఛ అని పేరు. అంతే తప్పితే ఇష్టంగా నా ఇష్టంగా ఈ ప్రపంచంలో నా మనసుకు అధీనుడనై నా బుద్ధి ప్రకారం కాక నా మనసు ప్రకారం నేను ఇష్టం వచ్చినట్టుగా పని చేయటం, దాన్ని స్వేచ్ఛ స్వాతంత్రం అనకూడదు. స్వేచ్ఛ వేరు, స్వాతంత్రం వేరు. విచ్చలవిడితనాన్ని స్వేచ్ఛ స్వాతంత్రం అంటానికి లేదు కదండి. కాబట్టి స్వేచ్ఛను అర్థం చేసుకుంటే ధ్యానం అర్థమవుతుంది. స్వేచ్ఛను అర్థం చేసుకుంటే జ్ఞానమేమో తెలుస్తుంది. స్వేచ్ఛ అంటే కాన్షియస్ యొక్క